రేపటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం స్వస్తి వచనంతో ఉత్సవాలు ప్రారంభమై 30వ తేదీన సహస్ర కళాభిషేకంతో ముగుస్తాయి. ఉత్సవాలు జరిగే 5 రోజుల పాటు సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. అలాగే 30వ తేదీన ఉదయం ఆలయంలో నిర్వహించే నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశామన్నారు. ఉత్సవాలు జరిగే 5 రోజులు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు జరుపుతున్నట్లు తెలిపారు ఈవో. 30వ తేదీన నృసింహ జయంతి రోజున నిత్యగిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపడతామన్నారు. సింహద్వారం వద్ద స్వామివారి పాదాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాల్లో హవనం, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చనలో పాల్గొనే భక్తులకు 2,000 రూపాయల టికెట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఆలయ ఈవో భవానీశంకర్. శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు 2026 సంవత్సరానికి గాను 26/4/2026 ఆదివారం నుండి 30/4/2026 గురువారం వరకు 5 రోజుల పాటు స్వామివారి ప్రధాన ఆలయం నందు శ్రీ పాంచరాత్ర ఆగమానుసారంగా పాంచాహనిక పంచకొండాత్మక నృసింహ జయంతి మహోత్సవములు జరుపుతున్నాము. ఈ ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన పాతగుట్ట, దబ్బగుంటపల్లిలో కూడా ఈ కార్యక్రమాలు జరపబడతాయి. ఈ విశేషంగా ఈసారి ఏంటంటే 5 రోజుల పాటు 5 యజ్ఞగుండాలతోటి మనము నిర్వహించడం జరుగుతుంది. నిత్య పూర్ణాహుతి కూడా జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకించి 30వ తారీఖు సాయంత్రం తూర్పు రాజగోపురం ఎదురుగా 108 మంది వీణా వాద్య కళాకారులతోటి వీణా వాద్య సంగీత కచేరీ కూడా ఉంటుంది. ఈ కళ్యాణాలు, నిత్య కళ్యాణాలు, హోమాలు అవి రద్దు చేస్తున్నాం కాబట్టి ఈ 5 రోజుల పాటు ఈ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాను వారికి వేరే విధమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒకటేంటంటే హవనం, ఈ ప్రతిరోజు జరిగే హవనంలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు దంపతులు 2,000 రూపాయలు టికెట్ కట్టి ఆ హవనంలో పాల్గొనవచ్చు. అట్లనే 26వ తారీఖు నిర్వహించేటువంటి 1,00,000 కుంకుమార్చనలో కానీ, 27వ తారీఖు నిర్వహించేటువంటి 1,00,000 పుష్పార్చనలో కానీ పాల్గొనే కోరే దంపతులు 2,000 రూపాయలు టికెట్ చెల్లించి దీంట్లో కూడా పాల్గొనవచ్చు. ఈ 3 పూజల్లో పాల్గొన్న వాళ్ళకి శేషవస్త్రము, చెల్ల, కనుము మహాప్రసాదంగా అభిషేక లడ్డు ఇవ్వబడుతుంది. యజ్ఞశాలలో మూలమంత్ర హవనములు సాయంత్రం 9 గంటలకు పూర్ణాహుతితోని మొదటి రోజు కార్యక్రమం పూర్తవుతుంది. తెల్లవారి 1,00,000 పుష్పార్చన, యజ్ఞశాలలో మూలకుంభ మూర్తి మంత్ర హవనములు, లక్ష్మీ నృసింహ సుదర్శన నారసింహ హవనములు, అలాగే పూర్ణాహుతి మధ్యాహ్నంతో కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలము కాళీయ మర్దన అలంకార సేవతోని పురవీధుల్లో స్వామివారు ఊరేగిస్తారు. భక్తులందరూ కూడా దర్శించవచ్చును. సాయంకాలం యజ్ఞశాలలో చతుర్వేద హవనములు, మూలమంత్ర హవనములు, 9 గంటలకు పూర్ణాహుతి, తెల్లవారి ఉదయం స్వామివారి యజ్ఞశాలకు ఇచ్చేస్తారు. సాయంకాలం కూడా స్వామివారి రామావతారంలో అవతార అలంకారం సేవ, అలాగే 4వ రోజున ఉదయం మూలమంత్ర హవనములు కార్యక్రమం యజ్ఞశాలలో ఉంటుంది. భక్తులందరూ కూడా యజ్ఞశాలలో హవన కార్యక్రమంలో పాల్గొనవచ్చును.